తెలంగాణలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అని చెప్పి. ఈ నేపథ్యంలో ప్రజాపాలన కాదు, ఫామ్ హౌస్ పాలనే కావాలి అని చెప్పి కూడా రేటింగ్ రావడం జరిగింది. అంటే దాదాపు 70% ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని చెప్పి కోరుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కేసీఆర్ మాట్లాడడం కూడా జరిగింది. చూస్తున్నాను, అన్ని మౌనంగా చూస్తున్నా, భరిస్తున్నాను కాంగ్రెస్ పాలన గురించి అని చెప్పి కూడా చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. ఇక ఫామ్ హౌస్ పాలనే మాకు కావాలి అని చెప్పి కూడా ప్రజలు మద్దతు ఇచ్చారంటే కాంగ్రెస్ పాలన నచ్చడం లేదు అని చెప్పి కూడా కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులో ప్రజలతో మమేకమవుతాను, ఒక సభ పెడతాను అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. సో మరి కాంగ్రెస్ దీనిని ఎలా ఎదుర్కొంటుంది? బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలిచే అవకాశం కనిపిస్తూ ఉందా? హరీష్ రావుని పాలమూరుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయాయి, దానికి సంబంధించి పాల్గొనాలి అని చెప్పి కూడా హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. అంటే కాళేశ్వరం, సంగమేశ్వరం, బసవేశ్వరం ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయాయి, అసలు అక్కడ ఏమీ జరగడం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పినా కూడా ప్రజలు వినకుండా కాంగ్రెస్ కి ఓటు వేశారు, ఇప్పుడు పెద్ద గుణపాఠం నేర్చుకున్నారు అని చెప్పి అన్నారు అని అంటే ప్రజలను ఉద్దేశించి వాళ్ళ భావజాలాన్ని కూడా అర్థం చేసుకోకుండా కేసీఆర్ కేవలం ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజల్లోకి వస్తారా, లేకపోతే ప్రజల్లోకి రారా? అసెంబ్లీకి రావాలని చెప్పి కాంగ్రెస్ పదే పదే చెప్తున్నప్పటికీ ఆయన ఎందుకు రావడం లేదు? ఇప్పుడు మౌనంగా అన్ని భరిస్తున్నాను, నేను వస్తే మామూలుగా ఉండదు అని చెప్పి కేసీఆర్ ఒక రకంగా కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చారంటే దాన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక్కళ్లే మాట్లాడుతూ ఉన్నారు, మిగిలిన మంత్రులు ఎవరు మాట్లాడడం లేదు, కేవలం ఒకళ్ళిద్దరు మంత్రులు మాత్రమే స్పందిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు కాంగ్రెస్ రీఅటాక్ చేయలేకపోతుంది? ఈ అంశాల గురించి మనం చర్చించుకుందాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు మద్ది శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే రవిశంకర్, బీజేపీ అధికార ప్రతినిధి, విజయ్ ఆర్య, బీఆర్ఎస్ నాయకులు, తాడిశెట్టి పశుపతి, విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి, కాంగ్రెస్ పాలనను ఉద్దేశించి నేను వస్తే మామూలుగా ఉండదు అని చెప్పి కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారంటే మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? నేను మౌనంగా ఉన్నాను, గంభీరంగా అన్ని పరిశీలిస్తున్నారు, నేను వచ్చానంటే కనుక మామూలుగా ఉండదని చెప్పి ఆయన స్టైల్లో ఆయన చెప్పడం జరిగింది. ఏమంటారు మీరు? కాంగ్రెస్ ప్రధానికానికి, అదేవిధంగా భువన గారికి, శంకరవల్ల రవికుమార్ గారికి, అదేవిధంగా విజయ ఆర్య గారికి, పశుపతి గారికి అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. మరి మౌనంగా ఉండటం ఏందో, గంభీరంగా ఉండటం ఏందో నాకైతే అర్థం కాదు. రెండు ఏకకాలంలో ఎట్లా పలికించైతే ఎంతో అర్థం కావట్లేదు. మౌనంగా ఉన్నప్పుడు గంభీరంగా ఉండేది కాదు, గంభీరంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండేది కాదు. మరి మౌనానికి దిమ్మ తిరిగేలాగా ఇప్పుడు నేను లేస్తే మామూలుగా ఉండదని అన్నట్టే ఉంది అనమాట. లేవాడు కానీ ఎట్లే అంటారు అనమాట. అట్లా ఉంది. కేసీఆర్ గారు సరే పెద్ద ఆయన, ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటే మానస్ ప్రధాని గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, కేసీఆర్ గారు సీఎం అయితే తప్ప ప్రజలకు రారా. అసెంబ్లీకి ఇంతవరకు 14 నెలల కాలంలో ఏ రోజు అసెంబ్లీకి రాలేదండి. అంటే డెమోక్రసీ అంటే కేసీఆర్ గారికి ఎంత ఎగతాళి ఉందో మీరు అర్థం చేసుకోండి. అంటే కూర్చుంటేనేమో ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేకపోతున్నామో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూర్చుంటారట. అంటే ఇది ఏమిది? ఈ డెమోక్రసీలు ఇట్లుంటుందండి ఎక్కడన్నా మీరు దయచేసి మానస్ ప్రధానికి కూడా గమనించాలి. ఇలా 14 నెలలు ఓపిక పెడుతున్నాడు, ఇప్పుడు ఏం లేదట. 14 నెలలు ఓపిక, ఏం ఓపిక పట్టిండు? 14 ఇంట్లో కూర్చొని బెడ్ రెస్ట్ తీసుకున్నారు కేసీఆర్, అందరూ తెలుసు. సరే ఆయన ఏజ్ పెద్దదని దాని గురించి నేను కామెంట్ చేయట్లేదు, ఓకే. కానీ ఈ కామెంట్లు ఏంటి? ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చారా? ఇలా కొడుకుని కానీ అల్లుని కానీ ఊరి మీద వదిలి వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళు పోయి ప్రజలు రెచ్చగొట్టడం తప్ప వేరేం లేదు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అట, బీఆర్ఎస్ ఏర్పడదే తెలంగాణ కట. అసలు బీఆర్ఎస్ లో భావజాలం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చినప్పుడే బీఆర్ఎస్ లో ఆత్మ, తెలంగాణ ఆత్మ ఎప్పుడో చనిపోయింది. ఇది చాలా స్పష్టం మానస్ ప్రధానికి. ఆయన జాతీయ స్థాయికి ఎగబాకారం చూశారు. మొదటికి ఇక్కడ ప్రజలు కరుగాల్చి వాత పెట్టారు. ఇవాళ ఆయనకి ఏమీ అర్థం కాక మళ్ళీ ఈ రోజు ఎవరో వచ్చారని చెప్పేసి మాట్లాడుకుంటూ ఈ సోషల్ మీడియాని అడ్డంగా పెట్టుకుని వాళ్ళ మళ్ళీ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో మీకు తెలవని విషయం కాదు, సోషల్ మీడియాలో దాదాపు 100 కోట్ల రూపాయలతోటి కేటీఆర్ గారు అమెరికా నుంచి అయితే దుబాయ్ నుంచి అయితే యూట్యూబ్ ఛానల్ ఆపరేట్ చేసిన విషయం నేను గతంలో చాలా సార్లు అన్ని ఛానల్ చెప్పాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వటువంటి సర్వేని కూడా వాళ్ళు ఏంటంటే మ్యానిపులేట్ చేయొచ్చు, ఆన్లైన్ సర్వేని మ్యానిపులేట్ చేయొచ్చు. ఎందుకంటే నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. సోషల్ మీడియా సర్వే అంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది పాల్గొంటారు. చదువుకోని వాళ్ళకి సోషల్ మీడియాలో అంటే వాటికి రేటింగ్ ఎట్లా ఇవ్వాలి అనే విషయం గురించి ఒక ఐడియా కూడా ఉండదు. కేవలం చదువుకున్న వాళ్లే దీంట్లో పాల్గొంటారు.
మేడం నేను చెప్తున్నాను, నేను ఏమంటున్నానంటే ఒక్కొక్కరు ఇప్పుడు మద్ది శ్రీనివాస్ రెడ్డి, నా పేరు మద్ది శ్రీనివాస్ రెడ్డి, మద్ది శ్రీనివాసు, మద్ది శ్రీను, మద్ది, ఇట్లా ఒకరు 10 రకాల అకౌంట్లు ఫేక్ ఎన్ని అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు, ఇది పెద్ద లెక్క కాదు. ఇలా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా నాకు తెలిసి బహుశా ఈ భారతదేశంలో కూడా ఏ పార్టీకి కానీ ఏ వ్యవస్థకు కానీ లేదనుకుంటున్నాను. అంటే ఒక మీడియా పెట్టిన వాళ్ళకి అంత చిక్కని సోషల్ మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కెమెరాలు పట్టుకుని రకరకాల వర్షన్ల మొబైల్ కెమెరాల కానుంచి పెద్ద పెద్ద ఐమాటిక్ కెమెరాలు, పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని రెడీ ఉంటారు. ఆ ఉన్నటువంటి విషయాన్ని బట్టి వాళ్ళ పేపర్కి ఇవ్వాలా, వాళ్ళ నమస్తే పేపర్కి ఇవ్వాలా, లేకపోతే ఛానల్కి ఇవ్వాలా, అది యూట్యూబ్ ఛానల్కి ఇవ్వాలా డివైడ్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి సోషల్ మీడియా నమ్ముకున్నారు తప్ప, అంటే కాగితం మీద పులులాగా ప్రవర్తించడం తప్ప వేరే ఏం లేదు. ఇలా బాట్ కానీ ఫేక్ అకౌంట్ల ద్వారా ఇలా వాళ్ళు చాలా వరకు దాన్ని ఫార్మేట్ చేశారు, దాన్ని మ్యానిపులేట్ చేశారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో టెక్నాలజీ ఉంది. నేను మహాన్యూస్ ప్రధానికానికి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. మీరు కావాలంటే కొన్ని అకౌంట్ గమనించండి. డిజిటల్ క్రియేటర్ ఉంటుంది, మీరు దయచేసి చూడండి. నేను ఆన్లైన్ లో సాక్షిగా చెప్తున్నాను. మీరు ఫేస్బుక్ అకౌంట్ లో కొంతమందికి, నేను కూడా, ఎందుకంటే మాకు మధ్య శ్రీనివాస్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ మాకు ఉన్నాయి కాబట్టి అవి ఫేక్ ఒరిజినల్ మనం ఊరికనే గమనించవచ్చు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను సౌండ్ మైండ్ తోటి. సో ఈ బాట్ లాంటి టెక్నాలజీ కానీ, చాట్ బాట్ అట్లాంటి కొన్ని ఉంటాయి, దాని నుంచి కానీ ఫేక్ అకౌంట్ల ద్వారా కానీ మనం వాళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ టీం అంతా దీనికోసం పనిచేస్తుంది. మేమేమో ప్రజలకు ఏం చేయాలా, ప్రజలకు ఎట్లా డెవలప్మెంట్ చేయాలా, ప్రజలను ఎట్లా ఆదుకోవాలా, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలా, మరి వీళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని ఎలా మేము కవర్ చేయాలని మేము ఆలోచిస్తుంటే, వాళ్ళు ప్రభుత్వాన్ని ఎలా బదనం చేయాలి, ప్రజల యొక్క అభిప్రాయాలు వీళ్ళు కూడా ఓవర్టేక్ చేసి ప్రజల అభిప్రాయాలు కూడా చెప్పనీయకుండా వాళ్ళని వీళ్ళను హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, టెక్నాలజీ ద్వారా, రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందిగా బోనా గారు, దాని ద్వారా కూడా ఖచ్చితంగా మనం మ్యానిపులేట్ చేయొచ్చు. మీరు చూడండి, డిజిటల్ క్రియేటర్ అనే అకౌంట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించండి. దాంట్లో మీరు ఒక్కసారి కామెంట్లకు వెళ్ళి చూడండి, కింద పేర్లు అర్థపార్థం లేని పేర్లు ఉంటాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ పేర్లు చూపించి ఎలా చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా నేను ఇదే విషయాన్ని కొన్ని విషయాలు గమనించాను. అంటే ఫేస్బుక్ ఇంతమంది ఫాలోయింగ్ ఎట్లా ఉన్నారు, వీళ్ళకు యూట్యూబ్ ఇంతమంది ఎట్లా చూస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్లు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను, మీరు దయచేసి వినండి. ఎందుకంటే యూట్యూబ్ ఇంతమంది ఫాలోయర్స్ ఎట్లా ఉన్నారని అనుమానం వచ్చింది నాకు. వచ్చినప్పుడు నేను దాంట్లోకి వెళ్ళి చూశాను. నేను సాఫ్ట్వేర్ నిపుణులతో కూడా మాట్లాడాను, చెప్తే వాళ్ళు చెప్పారు ఇట్లా బాట్ టెక్నాలజీ ఉంటుందండి, అదేవిధంగా ఫేక్ అకౌంట్ ఉంటాయండి, మనం దాన్ని డిజిటల్ లాగా మనం దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చండి, మనకు అనుకూలంగా ఎక్కడెవరో ఇప్పుడు వాళ్ళ పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి, మీరు చూడండి, కావాలంటే ఇప్పుడే చూడండి మన జనం కూడా. సో ఇట్లాంటి వ్యవస్థ ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అనేది ఇవాళ ఎటువంటి దానికైనా వైరస్ బగ్గులు వస్తున్నాయి, మనం చూస్తున్నాం కదా. సో వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని మ్యానిపులేట్ చేశారు. మీరు చాలా స్పష్టంగా చెప్తాను. నిజంగా ఎవరైనా ఫామ్ హౌస్ పాలన కావాలంటారంటే మీరు ఒక్క దయచేసి అర్థం చేసుకోండి. ఫామ్ హౌస్ పాలన కావాలన్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని పెట్టినప్పుడు మొదటి ఏ ఆప్షన్ ఫామ్ హౌస్ పాలన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజోత్తర పాలన అని రెండో ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా ఫామ్ హౌస్ పాలన కోరుకోరు కదా, జనరల్ అనుకుందాం మనం. ఇప్పుడు ఇట్లా ఆప్షన్ లోనే దాంట్లో అర్థం ఇట్ సెల్ఫ్ రాంగ్ ఉంది. ఫామ్ హౌస్ అనేది కరెక్ట్ కాదు కదా. ఫామ్ హౌస్ నుంచి ఎట్లా పాలిస్తారు, పాలించకూడదు, అసెంబ్లీకి వచ్చి పాలించాలి. సోషల్ మీడియా ద్వారా, బాట్ టెక్నాలజీ ద్వారా, ఫేక్ అకౌంట్ ద్వారా దీన్ని ఖచ్చితంగా మ్యానిపులేట్ చేశారు. చాలా స్పష్టం. రైట్. విజయారి గారు ఏమంటారు? నిన్న కేసీఆర్ గారు వస్తే మామూలుగా ఉండదు, దిమ్మ తిరిగిపోద్ది అని చెప్పి అంటున్నారు. మరి జోష్ నింపడం కోసమే కేసీఆర్ గారు అట్లా మాట్లాడారా పార్టీ ప్రజల్లో? అంటే అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు తాను అనడానికి కారణాలు కూడా ఉన్నాయి కూడా. ఇప్పుడు మనము 13 నెలల వీళ్ళకి కాంగ్రెస్ పరిపాలనను పరిశీలిస్తే ఈ రోజు ప్రజలు విసిగెత్తిపోయారు అనేది మొన్న గ్రామ సభలలో మరి తిరగబడ్డారు అనేది మీరందరూ చూసిండ్రు కదా. ఇప్పుడు దాంట్లో కేసీఆర్ గారు కూర్చొని అందరికి ప్రజలకంతా చెప్పి రెచ్చగొట్టి కాంగ్రెస్ పాలన వద్దని కేసీఆర్ గారు చెప్పలేదు కదా. అట్లా కాదు కదా, తిరగబడ్డారు. ఎందుకంటే 13 నెలల కాలంలో నిజంగా కూడా ప్రజలు విసిగెత్తిండ్రు. ఏ విషయంగా విసుగెత్తారు అంటే రైతు భరోసా ఇవ్వలేదనా, రుణమాఫీ చేయలేదనా, లేకపోతే చెప్పిన హామీలు అమలు చేయడం లేదనా, ఏ విధంగా విసుగెత్తి ప్రజలు తిరగబడ్డారంటారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ ను తుడిచిపెట్టేసిండ్రు అనే మాట ఇంతకుముందు అన్నాడు కదా. ప్రజలు భారతదేశంలో కాంగ్రెస్ నే తిరస్కరించిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలలో పరిపాలన ఉన్నది, తర్వాత పార్లమెంట్ లో ఎన్ని సీట్లు ఉన్నదని మొదలు తనను తాను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో తెలంగాణ ప్రజలు కొద్దిగా నియతున్నలు కాబట్టి మరి గుడ్డులో వెళ్ళలాగా సరే ఒకసారి మరి వీళ్ళు చెప్పేటి 100% అబద్ధమే అని తెలిసి కూడా, అంటే మొత్తం ఏదైతే కేసీఆర్ గారి పరిపాలన మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద దుమ్మెత్తి పోసిండ్రో దాన్ని పట్టించుకోకుండా కూడా
వీళ్ళకు మాకున్న ఓట్ల శాతం 1.8% అమ్మా. ఉమ్, 1.8% లో తేడాతోటి వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరంటే ఒక ఎమ్మెల్యే 500 తోటి 1500 తోటి గెలిచిన దాఖలాలు ఉన్నాయి. దాదాపు 25 సీట్లు. అంటే గుడ్డులో మెల్లలాగా గెలిచినటువంటి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ రోజు వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఆడిన అబద్ధాలనే మళ్ళా 13 నెలల్లో ప్రధాన ప్రతిపక్షమే దుమ్మెత్తిపోయినకని వాళ్ళ సమయాన్ని వెచ్చించారే తప్పిస్తే పరిపాలన మీద అసలు దృష్టి పెట్టలేదు. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన మరి 13 అంశాలతోటి కూడుకున్నటువంటి మరి 6 గ్యారంటీలే సగభాగం కూడా ఈ రోజు వరకు చెల్లింపులు కాలేదు అని అంటే ఎంతటి దుస్థితి ఉన్నదనేది ప్రజలకు అర్థమైపోయింది. అట్లనే వీళ్ళ విదేశీ పర్యటనలు, అలాగే ఢిల్లీ పర్యటనలు దాదాపు 30 పర్యటనలు ముఖ్యమంత్రి గారి. మరి 30 పర్యటనలు చేసి ఢిల్లీ నుండి ఏం తీసుకొచ్చిండ్రో బాబు అంటే శూన్యము. అలాగే ఈ రోజు విదేశీ పర్యటనలకు వెళ్తే సరే అవి మామూలు అగ్రిమెంట్లు, అవి కాన్స్టెంట్ అగ్రిమెంట్స్, జస్ట్ చేసుకుందాములే అని వచ్చేటటువంటి అగ్రిమెంట్లు. ఇదే మా కేటీఆర్ గారు వెళ్ళి మరి 9.5 సంవత్సరాలలో కేటీఆర్ గారు చేసిన మరి అభివృద్ధి ఈ రోజు 4 కోట్ల పైచిలుకు పెట్టుబడులను ఈ రోజు తీసుకొని వచ్చిండు, విదేశీ పెట్టుబడులను. ఈరోజు మీరు చూడండి, యాపిల్ సంస్థ కానీ, గూగుల్ కానీ, మెటా కానీ, అమెజాన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మొత్తం హైదరాబాద్ కు తీసుకొచ్చి ఈరోజు మరి ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పినాయి. 6,000 ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్ ఎవరికి వచ్చినాయండి హైదరాబాద్ కు? ఈరోజు కేసీఆర్ గారి మరి మంచి పరిపాలన వల్ల, దూరదృష్టి వల్ల వాళ్ళు పెట్టుబడులను తీసుకొచ్చి పెట్టించిండ్రు. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ లో వాస్తవంగా కూడా సింహభాగము మరి కేసీఆర్ గారి పరిపాలన వల్ల ఈ 10 సంవత్సరాలు జరిగిందే తప్పిస్తే గత కాలంలో మరి నిజంగా కూడా వీటిని మురికి కూపాలు, అంటే నగరాలు పట్టణాలు అంటే మురికి కూపాలుగా ఉండేటటువంటి తెలంగాణలో ఈరోజు మంచి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్లు, చెట్లు, తర్వాత ఏది ఆల్ ఎమ్యూనిటీస్, ఒక ప్రజలకు ఏం కావాలి, పట్టణ ప్రజలకు, నగర ప్రజలకు ఏమేమి ఎమ్యూనిటీస్ కావాలని చెప్పి వాటన్నిటినీ కూడా శుభ్రపరిచి ఈరోజు సుందర నగరంగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర అండి. ఇలాంటి చరిత్రను పట్టుకొని అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకొని తర్వాత ఏంది స్టాంప్ పేపర్ల మీద సంతకాలు చేసుకొని, సరే మీరు ఇది అంటున్నారు కదా, అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేసి ఓటు వేస్తారా అండి? తులం బంగారం కోసం నమ్మి ఓట్లు వేశారు అని చెప్పి అంటూ ఉన్నారు కదా. అమ్మా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి 1,116,లతో పాటుగా తులం బంగారం ఇస్తాను ఇచ్చిన రామ్మా. మీకు తెలుసు కదా, యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీకు తెలియదు ఏముంది అంటే మహిళలు కొంచెం బంగారం తీసేసుకుని ఓట్లు వేసేసి రాజకీయాల్లో మార్చేస్తారా అండి? మహిళల్ని మరీ అట్లా చేసేస్తున్నారు, బంగారం కోసమే ఓట్లు వేశారు అన్న విధంగా. అది కాదమ్మా, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీని వీళ్ళు ఎందుకు నెరవేర్చలేదు అనేది ప్రశ్న ప్రజలేస్తున్నారు, మనం కాదు. మేము ప్రతిపక్షంలోనూ మేము అడిగే హక్కు మాకున్నది, మేము ఖచ్చితంగా అడుగుతాం. మమ్మల్ని కాదని లేరు. అయితే ఈరోజు 420 హామీలు ఇస్తే నిన్నటికో మొన్నటికో 420 రోజులు నిండిందండి. అంటే 420 హామీలు ఇచ్చి 420 దొంగలుగా మిగిలిపోయి ఈ కాంగ్రెస్ తప్పిస్తే వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం చేసింది లేదు. రుణమాఫీ 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. మేము 9.5 సంవత్సరాలలో 30,000 కోట్ల రుణమాఫీ మేము చేసినాము. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు అంటే 25,000 కోట్ల రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. కానీ లెక్కలు తీస్తే ఈ రోజు 2 లక్షలు రుణాలు తీసుకున్నటువంటి రైతులకి ఈ రోజు వరకు కూడా రుణమాఫీ కాలే. మరి 1,50,000 దాటి తీసుకున్నటువంటి రైతులకు రుణమాఫీ ఈ రోజు వరకు కాలే. అంటే వీళ్ళది ఏముంది అంటే చెప్పడం వరకే గాని చేసే వరకు లేదు. అట్లనే మీరు చూడండి, దావోస్ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రేమో, సరే పెట్టుబడులు 1,80,000 పైసలకు కోట్ల రూపాయల ఆమ్దాన్ని తీసుకొచ్చినా ఇక అగ్రిమెంట్స్ అయిపోయినంత మాత్రాన ఆ కంపెనీలు మనకు తెలంగాణకు వస్తాయని ఏమి నమ్మకం? మనం ఆశావాహులము. సరే వస్తారు, వచ్చినప్పుడు చూద్దాం. అది వచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి, నీ పోయిన అగ్రిమెంట్లు ఎన్ని చేసుకొని వచ్చినావు అనేది చూద్దాం. దాన్ని అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఏదో అయిపోయిందిగా, ఇక మొత్తం ఆంధ్ర తెలంగాణ భారతదేశంలో లేనటువంటి పెట్టుబడులను తెలంగాణకు వచ్చినాయని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచన చేయాలి. రెండవది, ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఒక పరిమితి ఉంది. ఆయన ప్రోటోకాల్ ప్రకారం హెలికాప్టర్ వాడుకోవచ్చు, సరే మీది మోటార్ వాడుకోవచ్చు అనుకుందామండి. మంత్రులు మొత్తం ముఖ్యమంత్రులు అయిపోయి ఈ రోజు హెలికాప్టర్ల మీద
వాళ్ళు మజా చేస్తారు తెలంగాణ ప్రజల డబ్బుతోటి అంటే ఎంతటి సిగ్గుసేటు అనేది మనం ఆలోచన చెయ్యాలి. Right. అట్లనే ఈ రోజు చూడమ్మా, వీళ్ళు ఇచ్చిన హామీలలో పిల్లలకు స్కూటీలు కొనిస్తున్నారమ్మా, ఇచ్చినారమ్మా. తర్వాత విద్యార్థులకు చేయూత కింద 5 లక్షల ఏది ఒక కార్డు ఇస్తామని చెప్పి గ్యారంటీ కార్డు. రైట్, మళ్ళీ మాట్లాడదామండి, మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. రవిశంకర్ గారు గుడ్ మార్నింగ్. ఒక్క సెకండ్ రైతు రుణమాఫీ ఎటు పోయింది, రైతు బీమా ఎటు పోయింది, పంట బీమా ఎటు పోయింది, అదే కనుక్కుందాం. శ్రీనివాస్ గారు చెప్తారు బీమా ఎటు పోయింది. మీరు రైతులను శరబట్టి ఈ రోజు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అందు గురించే కేసీఆర్ గారి పరిపాలన కావాలని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేపించినటువంటి సర్వేలని తేలింది ఏంటంటే ఇక బిడ్డ అయిపోయింది మీ కథ. ఇక ఈ రోజు లోకల్ బాడీ ఎన్నికలు ఏవైనా రావచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ కు పట్టం కడతామనే పరిస్థితికి ఈ రోజు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి అంటున్నారు. సరే, శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడారు, రవిశంకర్ గారితో మాట్లాడదాం. తప్పని యూట్యూబ్లు తప్పని, సోషల్ మీడియా తప్పని అంటే యూట్యూబ్ ని సృష్టించింది మేము కాదు, సోషల్ మీడియాని సృష్టించింది మేము కాదు. మొన్నటికి మొన్న అమిత్ షా గురించి మీ రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్నారు, కేసున్నది. మీరు మార్ఫింగ్ చేసేటటువంటి వ్యక్తులు మాకు అవసరమే లేదా, మాకు ప్రచారమే అవసరం లేదండి. బీఆర్ఎస్ పార్టీకి మాకు ఒక చరిత్ర ఉన్నది. ఈ రోజు మీరు 60 సంవత్సరాలు పరిపాలన చేసి ధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారి పరిపాలనది. కాబట్టి ఈ రోజు 13 నెలల్లో కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. ఇది పరిపాలన కాదు, ఇది ప్రతీకార పాలనగా చేస్తా ఉన్నారు, ప్రజలను పీడ పెడుతున్నారు అని చెప్పి ఈ రోజు తిరగబడతా ఉన్నారు. చెప్పులతోటి కొట్టే పరిస్థితి వచ్చిందండి ఈ రోజు. రైట్, రవిశంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏమంటారు? నిన్న కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇది పరిపాలన కాదు, ఇది ప్రతీకార పాలన అని చెప్పి ఇప్పుడే విజయ్ ఆర్య గారు అన్నారు. మీరేమంటారు? వస్తే నాకు సమయం చాలా డిస్కషన్ లో రాష్ట్రంలో 2014 నుంచి మనం కోసం మాట్లాడి ఆ తర్వాత అది అస్థిర పోరాటంగా ఆత్మగౌరవ రవిశంకర్ గారు మీ ఆడియో కొంచెం క్లారిటీ లేదండి. పీసీఆర్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు ఓకేనా? యా, ఇప్పుడు ఓకే, చెప్పండి. ఎస్, నేనేమంటున్నా 2014 ముందు తెలంగాణ ప్రజలు నిధులు ఆ ఉద్యమము ఫర్దర్ గా మన అస్తిత్వ పోరాటంగా మారి, ఆత్మగౌరవ పోరాటంగా మారి, సకల జనులు కొట్లాడుతుంటే. రవిశంకర్ గారు మీది ఆడియో కొంచెం ప్రాబ్లం ఉందండి, నేను మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. పశుపతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సార్, మీరు ఏమంటారు? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తూ ఉంది, ఒకరికొకరు ఫైట్ చేసుకున్నట్లుగా కూడా అనిపిస్తూ ఉంది. నేను వస్తే మామూలుగా ఉండదు అని చెప్పి కేసీఆర్ గారు అంటూ ఉన్నారు. అసలు ముందు నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. సో నిజాయితీ లేదు, అట్లా రకరకాలుగా ఇంకా ఓవరాల్ గా ఫుల్ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీరేమంటారు? మీ అనాలిసిస్ ఏంటి? గుడ్ మార్నింగ్ మోని గారు అండ్ ప్యానల్ మిత్రులు అండ్ మహా న్యూస్ వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా రాజకీయ పార్టీలు వాదన ప్రతివాదన అంటారు కదా, ఇది సహజమైనటువంటి వాతావరణం, ఇవాళ కొత్తగా చూడట్లేదు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళ కాకతాళీయంగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రజానికం కాదు, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిన వాళ్ళు. ఎందుకంటే సడన్ గా వెళ్ళి ఒక 10 మంది కలిసినారు, అది అనుకోకుండా ఏదో సందర్భంలో కలిసిన సందర్భంలో మాట్లాడాడని కాదు. ఇట్ ఈస్ ఏ వెరీ క్లియర్ కట్. కేసీఆర్ గారు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు అన్న దాంట్లో సందేహం లేదు. ఎందుకు అంటే ఫిబ్రవరి ఎండింగ్ లో ఒక పెద్ద బహిరంగ సభ పెడతా అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మార్చ్ లో ఏప్రిల్ లో చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించాలనేటువంటి క్రమంలో చేసినటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది. సరే, ఒక రాజకీయ పార్టీగా తప్పు లేదు, ఆయన వెళ్ళాలని కోరుకుంటున్నాం మనం కూడా. అంటే ప్రజల్లోకి వెళ్ళాలని ఎట్లయితే కోరుకుంటున్నామో అట్లనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ఒక శాసనసభ్యులు గతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి కేసీఆర్ గారిని కూడా
ప్రజలు కానీ తోటి సహచర శాసనసభ్యులు కూడా ఏం కోరుకుంటున్నారు అంటే మెయిన్ గా అపోజిషన్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ప్రజలకు వెళ్ళడం తప్పేం కాదు, ఎవరు ఆపడానికి వాళ్ళకి రైట్స్ లేవు. ఎట్ ద సేమ్ టైం మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు శాసనసభ కూడా రమ్మని వాళ్ళు అంటున్నారు. అదే వాళ్ళ డిమాండ్. సో శాసనసభకు వచ్చినప్పుడు కూడా ఒక వాస్తవానికి చెప్పాలి అంటే కేసీఆర్ గారు కూడా శాసనసభకు వస్తే బాధ్యతాయుతంగా ఉంటుంది. సరే ఆయన ఒక వ్యూహాత్మకం ఎప్పుడు ఎలా ఉంటుంది, టాక్ ఆఫ్ ద మౌత్ లాగా ఎప్పుడు ఉండాలని అనుకొని కోరుకోవడం. సరే గతంలో కొంత ఆయన ఆరోగ్య రీత్యా వీల్పడే సందర్భం కూడా ఉంది. బట్ ఆరోగ్యం కుదురుకున్న తర్వాత కూడా రాలేదు. అది ఆయన వ్యూహాత్మకంగా ఎందుకు పోతున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు అనేటువంటి విషయంలో వాళ్ళు అంతర్మదనం చేసుకుంటున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేనేం కోరుతున్నానంటే కేసీఆర్ గారిని వాళ్ళు నేను గంభీరంగా ఆలోచిస్తున్నాను లేకపోతే మౌనంగా ఉన్నాను అంటే ఒక మెచ్యూరిటీ విధంగా మళ్ళీ కేసీఆర్ గారిని అప్రిషియేట్ కూడా చేస్తా. ఎందుకు అంటే ఒక కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మనం ఒక నెలకు 6 నెలలకో సంవత్సరానికో మనం తొందర పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దు అనేటువంటి క్రమంలో ఏదైతే ఆలోచించిండో ఎస్ వి విల్ అప్రిషియేట్ కేసీఆర్ గారు. కానీ అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు ప్రశ్నించక అంటే పార్టీ హైకమాండ్ రిమోట్ కంట్రోల్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రశ్నించినంత మాత్రాన డౌన్ లెవెల్ ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు, లేకపోతే ఇంకా వాళ్ళ శాసనసభ్యులు కానివ్వండి, ఓడిపోయిన శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కదా. అంటే నేను ప్రశ్నిస్తలేను, మీరు 1 సంవత్సర పాలన సమయాన్ని నేను మౌనంగా చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను, మీకు సమయం ఇచ్చాను అన్నాడు. ఎస్ ఇవ్వడం కూడా బాగా అంటే కొంతవరకు మనం కూడా వెసులుబాటు ఇవ్వాలి. అంటే సార్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీకి వస్తారా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రావాల్సిన అవసరం లేదా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం లేదంటారా? ప్రజాస్వామ్యబద్ధంగా లక్షలాది మంది ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి ఏ శాసనసభ్యుడైనా, ఏ పార్లమెంట్ సభ్యుడైనా తప్పకుండా శాసనసభ కానీ పార్లమెంట్ కానీ సభకు రావాలి. వాళ్ళ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజలు, అతను ఒక కామన్ ఎమ్మెల్యే కాదు, జనరల్ గా అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక కోట్లాది మంది లక్షలాది మంది అవసరాల కోసం ప్రశ్నించాల్సిన వ్యక్తి తప్పకుండా రావాలని నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను కోరుకుంటాను. ఒక బాధ్యతాయుతంగా ఆయన కూడా ఉండాలి. అయితే గతంలో కూడా ఎప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా ఏమన్నారు అంటే ఒక సందర్భంలో ఒక ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ ఒక ఆదర్శవంతంగా అర్థవంతమైనటువంటి సూచనలు ఇస్తే ఒక స్నేహపూర్వకంగా స్వీకరించాలి. ఒక ప్రభుత్వం పరిపాలన సక్రమంగా జరగాలి అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం కావాలని కూడా ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పాలు కావచ్చు, ప్రభుత్వంలో చేస్తున్నటువంటి బాధ్యతారహితమైనటువంటి విషయాలు కావచ్చు, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో ప్రశ్నించేది ప్రధానంగా ఎవరు? ప్రతిపక్ష పార్టీ. ఆ ప్రతిపక్ష పార్టీకి ఆ హోదా ఉంది, ఆ బాధ్యత కూడా ఉంది. అది వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకుంటే ఇలా కోట్లాది మంది లైవ్ ఉంది. ఒకప్పుడు 20 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఈ లైవ్ లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా చూస్తారు కదా, లక్షలాది మంది కూడా సంతోషిస్తారు. ఓకే, మా అవసరాల కొద్దీ మాకు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ గురించి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అనేది ఉంటుంది. అయితే సాధారణంగా కొన్ని ఎట్లుంటుందంటే ఇప్పుడు నయీం గారు చనిపోయిన తర్వాత ఆస్తులు ఎక్కడ పోయినాయి అని అన్నారు. శాసనసభ పక్షంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నించారు. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు తెలుసా? అసలు ఈ నయీం ఎవడి హయాంలో డెవలప్ అయిండు, ఎవడు పెంచి పోషించిండు, మరి చర్చ పెడదామా ఒకసారి అని అన్నాడు. అనగానే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా మళ్ళీ ఇమీడియట్లీ నోరు మూసుకున్నారు. ఎందుకు అంటే ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వాలకు ఇద్దరు అపోజిట్ గా వాళ్ళ ఎన్కౌంటర్ చేసిండ్రు అనుకోండి, వీళ్ళది కూడా కొన్ని బయటపడతాయి. అదే విధంగా వాళ్ళ కేసీఆర్ గారు కూడా అదే ప్రాతిపదికన కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా, లేకపోతే మీరు రుణమాఫీ చేస్తున్నారు, అందరికి ఇవ్వలేదంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మీరు దళిత ముఖ్యమంత్రిని చేసిండ్రా, 3 ఎకరాలు ఇచ్చిండ్రా, మీరు కార్పొరేషన్ ఇచ్చిండ్రా అని వీళ్ళు అంటారు కదా. అంటే ఎన్కౌంటర్ ఉంటుంది కదప్ప, వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అనేటువంటి మళ్ళీ పక్కకు పోయి డీవియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అని నా అనాలిసిస్ లో ఉంది. అయితే ప్రధానంగా ఒకటి ఆలోచించాలి. ఇవాళ చేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తలేదని అనుకోవద్దు. ఎస్, దెర్ ఇస్ ఎన్ 3, 4, 5 months లో ఉన్నటువంటి
యాక్టివిటీస్ కి ఇప్పుడు కొంత రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట వాస్తవం. ఇప్పుడు 17,000 ఎస్ 30,000 కోట్లు ఇస్తానన్నారు, రుణమాఫీ చేస్తాన్నారు, కానీ 17,000 కోట్లు ఇచ్చారు. అంటే 17,000 కోట్లు అయితే ఎగ్జాంపుల్ ఎంతో కొంతమంది బెనిఫిట్ అయితే అయ్యారు కదా. బెనిఫిట్ అయిన వాళ్ళు ఎక్కడొచ్చి రోడ్డు మీద అరవారండి, ఎక్కడ వచ్చేసి ఆ సంతోషాన్ని వ్యక్తపరచారు. అది విధాన్ని కాకతాళీయంగా జరుగుతుంటది. అదే ఎవరికైతే రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు రుణ బంధు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా రావచ్చు, అది రాని వాళ్ళే రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకు వాళ్ళ నిరసన తెలియజేస్తుంటారు. అదే ఫోకస్ అవుతుంటారు. అయితే ఇక ప్రధానంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట ఉన్నారు, సోషల్ మీడియాని వాళ్ళు బాగా యూటిలైజ్ చేస్తారు, మార్ఫింగ్ చేస్తారు, లేకపోతే దాన్ని వేరే రకంగా వాడుకుంటారు. బీజేపీ పార్టీని సోషల్ ఏమంటారు యూనివర్సిటీ అంటారు, వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అదే అన్నారు. కానీ వాస్తవానికి నాకున్న అనాలిసిస్ ప్రకారం, నేను పార్టీలకు సంబంధం లేదు కాబట్టి, గతంలో ఎన్నికల్లో విజయం సాధించడంలో నిజంగా చాలా పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని వాడుకుంది. సోషల్ మీడియాలో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో అందరికీ అంటే వెళ్ళి రీచ్ అవుట్ చేసేటువంటి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ చేసుకుంది కాబట్టి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా సోషల్ మీడియా ఉపయోగపడ్డది. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఎవరేం తక్కువ, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానీ అందరూ ఏ అవసరాన్ని కూడా వాళ్ళు వదులుకోరు, ఏ ప్లాట్ఫామ్ ను కూడా వదులుకోరు. ఇంకా మీడియా వ్యవస్థ అంటున్నారు. మీడియా వ్యవస్థ ఎలా ఉంది అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కటి, అది ఏమున్నా ఏం లేకపోయినా అదొక పాంప్లెంట్ లాగా తయారైంది. అది మన అందరికి తెలుసు. ఇప్పుడు గతంలో ఏనాడు ఉంది, దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. నమస్తే తెలంగాణ ఉంది, దానికి ఒక ఉంది. అంటే టీవీ ఛానల్ సాక్షి ఉంది, ఒక పార్టీకి ఉంది. ఇలా పార్టీకి అనుబంధం లేనటువంటి మీడియా సంస్థలు, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏదీ లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ కేసీఆర్ గారు ప్రజా సమక్షంలోకి వస్తే మంచిదే, ఆశించాలి. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎన్ని ప్రశ్నలైనా వేయొచ్చు, ప్రజల పక్షాన పోరాడితే ప్రభుత్వాలు కూడా ఒక్కొక్కసారి చేసినటువంటి తప్పులు కూడా వాళ్ళు కూడా మేల్కొల్పి వాళ్ళు కూడా అంటే ఒక మంచి డెసిషన్స్ తీసుకోవాలి. ఒక ఏమంటారు, రోడ్ల దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలంటారు కదా, అటువంటి పరిస్థితి ఒక ప్రతిపక్ష పార్టీగా తీసుకొస్తే సంతోషమే కదా. ప్రజలకు అల్టిమేట్ గా ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, వాళ్ళు జస్టిఫై చేస్తే సంతోషపడేది మీరు, మేము, ప్రజలు అందరూ. అల్టిమేట్ గా రైట్. రవిశంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో మీరేమంటారు ఓవరాల్ గా ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి, శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే పశుపతి గారు, విజయ్ గారు చెప్పిన దాన్ని బట్టి? నేను ముగ్గురు చెప్పింది విన్నా, నిన్న కేసీఆర్ గారు మాట్లాడింది కూడా విన్నానండి. నా వాయిస్ వస్తుంది అనుకుంటున్నా, ఓకే. అది నేనేమంటున్నాను, మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్ని బట్టి గత 9.5 సంవత్సరాల ఆయన పాలనలో ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక సమాజాలను, దళితులను, అదే విధంగా గిరిజనులను, బీసీలను ఎంతగా మోసం చేసిండో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా మోసం చేస్తూనే ఒక పక్క, ఇంకో పక్క ఈ రాష్ట్ర ఖజానాని ఏ విధంగా దుబారా ఖర్చులతో కావచ్చు, అవినీతితో కావచ్చు, అవసరం లేనటువంటి ఎత్తిపోతల పథకాల, వాటిని ఎత్తిపోతలు కాదు తిప్పిపోతల పథకాలతో రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి, రాష్ట్ర ఖజానాన్ని దుబారా చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎత్తిపైన అప్పులు పెట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం మళ్ళీ కోలుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ 9.5 సంవత్సరాల కాలంలో ఎవరికి కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఒక నిరంకుశమైనటువంటి పాలన, ఒక నియంత్రితమైనటువంటి పాలన చేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసినటువంటి పరిస్థితి 9.5 సంవత్సరాలు మనం చూసాం. అంతేకాదు, ఈ యొక్క 9.5 సంవత్సరాల్లో బీజేపీ అనేక సార్లు కేసీఆర్ పైన, టీఆర్ఎస్ పైన పోరాటాలు చేసి అనేక కేసులు మా నెత్తిపైన వేసుకున్నాం. అనేక కేసులు, ఎన్నో రకాలైన కేసులు, కొన్ని తప్పుడు కేసులు కూడా మా నాయకుల పైన బనాయించి మా నాయకులని, మా కార్యకర్తలని జైల్లో పెట్టేసి ఇప్పటికీ కూడా ఆ కేసుల వెనుక మేము తిరుగుతున్నాం. ఇంతటి పోరాటాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు దిక్కుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఒక్కడే ఒక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ లా కనిపిస్తా ఉంది తెలంగాణ ప్రజలందరికీ. నేను ఇంకో విషయం కూడా చెప్పుకున్నా, ప్రజాపాలన పేరుతో, మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వీళ్ళేదో ఒలింపిక్ రేసులో నువ్వు ముందా నేను ముందా అన్న విధంగా కేసీఆర్ ఎంత దుర్మార్గంగా పాలన చేసిండో అంతకంటే ఎక్కువ దుర్మార్గంగా నేను చేయలేనన్నట్టు రేవంత్ రెడ్డి పాలన సాగుతా ఉంది. కేసీఆర్ ఎంత దుర్మార్గంగా మోసం చేసిండో అంతకంటే ఎక్కువ నేను మోసం చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి పాలన సాగుతా ఉంది. ఒకరికి మించి ఒకరు
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారు, దోచుకుంటున్నారు తప్ప నేను ఒకటే మాట చెప్తున్నా, కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ రంగా అయితే కాంగ్రెస్ పార్టీ బిల్లా. ఈ రంగా బిల్లా పార్టీలు కలిసి తెలంగాణని దోచుకుంటున్నాయి, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి, చాలా దుర్మార్గంగా చూస్తున్నాయి, నిరంకుశంగా పాలన చేస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా ధృవీకరించడానికి కేసీఆర్ భాష మీరు ఉదాహరణగా తీసుకోవచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి భాషను కూడా మీరు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా నేను చాలా విషయాలు గమనిస్తా ఉన్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో 9.5 సంవత్సరాల పాలనలో ఒక్క రైతు భరోసా అనేది తప్ప, ఆ రైతు భరోసా కూడా ఎప్పటి నుంచి అండి, 2017 నుంచి. అంతకు ముందు వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ మోసం చేసి రుణమాఫీ చేయలేకపోయినారు, ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. విద్యార్థులకు, ముఖ్యంగా బీసీ విద్యార్థులకు కనీస వస్తువులు స్కూళ్ళలో గురుకులాలు అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్లు ఇచ్చి, లేదా ఆ రెంటు భవనాల్లో గురుకులాలు నడిపిస్తూ ఆ కాంట్రాక్ట్లలో వచ్చే కమిషన్ల కోసం విద్యాలయాలు ఓపెన్ చేసినారు, ఆ గురుకులాలు ఓపెన్ చేసినారే కానీ నాణ్యమైన విద్యను అందించడానికి అక్కడ టీచర్లను ఏర్పాటు చేయలేదు, కనీస వసతులు టాయిలెట్ లాంటి కనీస వస్తువులు ఏర్పాటు చేయలేదు, తినడానికి తిండి కూడా కరెక్ట్ గా పెట్టలేనటువంటి కేసీఆర్ పాలన మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాదు దళితులకు, గిరిజనులకు ఏ విధంగా మోసం చేశారండి. దళితులకు ఎలక్షన్స్ ముందు అది కూడా మా ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారని చెప్పేసి పార్టీ నుంచి బీజేపీలో పోయినారని చెప్పేసి దళితులందరినీ కూడా ఆకర్షించడానికి ఆయన మోసం చేసే విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొని వచ్చి, ఆ దళిత బంధు పథకంలో కూడా అవినీతి, 2 లక్షలు 3 లక్షల రూపాయలు వాళ్ళ కార్యకర్తలు, నాయకులు కమిషన్ తీసుకుని దళిత బంధు కొందరికి, ఒక 10 మంది అప్లై చేసుకుంటే ఒకరిద్దరికి దళిత బంధు ఇచ్చేటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాల్లో కూడా పేదవాళ్లకు, దళితులకు, గిరిజనులకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కూడా వీళ్ళు కమిషన్లు, అవినీతి చేసి దోచుకున్నటువంటి పరిస్థితి మనం కేసీఆర్ గారి పాలనలో చూసినాం. అంతేకాదు ఈ నియంతృత్వం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, ఎవరైనా అడిగితే అరే ఇంత డబ్బు దుబారా జరుగుతోంది, అవినీతి జరుగుతుందని చెప్పేసి అడిగితే ఏదో సంబంధం లేనటువంటి కేసులు, అసలు అక్కడ ఆ కేసులు ఇంకా సంబంధం లేనటువంటి కేసులు బనాయించి జైల్లో వేశాడు. మా బండి సంజయ్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో మీకు తెలుసు. ఆ 10th క్లాస్ పేపర్ లీక్ అని చెప్పేసి పేరు పెట్టి, ఆ 10th క్లాస్ పేపర్ లీక్ కి అసలు బండి సంజయ్కి సంబంధమే లేదు. అటువంటి కేసులు తీసుకొచ్చి దొరికింది కదా అని చెప్పేసి బండి సంజయ్ గారిని అనవసరంగా కరీంనగర్ పోయి అక్కడ నుంచి అనేక జిల్లాలు దీపి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంత నియంత్రితమైనటువంటి పాలన కొనసాగింది కేసీఆర్ గారు మీ హయాంలో. మీ యొక్క రంగావేశాలు, ఇప్పుడు బిర్లా వేషాలు ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నాడో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తాం తెలంగాణ ప్రజలందరికీ కూడా. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, మీరు చెప్పినటువంటి మీ హయాంలో మీరు చెప్పినటువంటి అనేక హామీలు మీరు తీర్చలేదు. మీరు చెప్పినటువంటి హామీలు బీసీల గురించి మాట్లాడదామా, దళితుల గురించి మాట్లాడదామా, గిరిజనుల గురించి మాట్లాడదామా, లేదా ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ గురించి మాట్లాడదామా, ఈ రాష్ట్రం యొక్క ఖజానా గురించి మాట్లాడదామా, ప్రతి దాంట్లో మీ వైఫల్యం కనిపిస్తా ఉంది, మీ పార్టీ వైఫల్యం కనిపిస్తా ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి తెలియక ఏదో పోయి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఈ యొక్క బూటకపు హామీలను నమ్మి తెలియక కాంగ్రెస్ కు ఓటు వేసి మళ్ళీ మోసపోతున్నారు. ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మద్దిరెడ్డి గారికి కావచ్చు, అదేవిధంగా విజయార్య గారికి కావచ్చు. అయ్యా, మీ హయాంలో విద్యకు బడ్జెట్ మీరు ఎంత పెట్టినండే? విజయార్య గారు బీఆర్ఎస్ హయాంలో విద్యకు మీరు ఎంత పెట్టినండే బడ్జెట్? 6%. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావరేజ్ బడ్జెట్ 12%. మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, దళితులు, గిరిజనులు అత్యధికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ 2 వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు విద్యకు దూరమై ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఇటువంటి రాష్ట్రంలో మీ బడ్జెట్ కనీసం 15% విద్యకు ఉండాలని చెప్పేసి మేధావులందరూ కూడా ఎన్నోసార్లు చెప్తే, మీరు పెట్టిన బడ్జెట్ కేవలం 6% బడ్జెట్ తో తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క వెనుకబడిన తరగతులకి మీరు ఎటువంటి విద్యను అందించరు. నెత్తి నోరు కొట్టుకున్నాం, అయ్యా మీరు ఏం చేయకుండా పర్వాలేదు, మంచి విద్యను అందించండి అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకున్నాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. మళ్ళీ అడిగినాము, అయ్యా మీరు పోనీ కనీసం ఆ ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఎప్పటికప్పుడు క్లియర్ చేయండి, ఫీజు రియంబర్స్మెంట్ ఆపకండి, విద్యార్థుల సర్టిఫికేట్లు కాలేజీలు ఆగిపోయినాయి, కాలేజీ యాజమాన్యాలు కూడా కాలేజీలు మూసే పరిస్థితి తీసుకొని వస్తున్నారు, అలా చేయకండి, కనీసం ఫీజు రియంబర్స్మెంట్ అన్న టైంకి మీరు రిలీజ్ చేయండి అని చెప్తే దానిపైన కూడా కనీస కనికరం చూపించకుండా ఎంతో అణగదొక్కుతున్నట్టుగా చేసినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్. అంతేకాదు బీసీలకు ప్రాతినిధ్యం కావాలా, ప్రజా ప్రాతినిధ్యంలో, ప్రజాస్వామ్యంలో అణగారిన వర్గాలకు వాళ్ళ జనాభా నిష్పత్తికి అనుగుణంగా వాళ్ళకు కూడా రాజ్యాంగంలో, రాజ్యాధికారంలో వాటా కల్పించాలని చెప్పేసి ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. అటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ని తగ్గించి కేవలం 15% చేసినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్. ఆ విధంగా రాష్ట్రంలో ఎక్కడైతే గ్రామాల్లో సర్పంచులుగా ఎన్నికవలసినటువంటి బీసీలు అన్యాయమైంది.
సర్పంచ్లు ఎన్నికైనటువంటి కొంతమంది బీసీలకు కూడా వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా వాళ్ళ చెక్ పవర్స్ తీసేసి వాళ్ళ బిల్లులు, వాళ్ళు సర్పంచ్లు అంటే ఏమంటే సర్పంచ్ అంటే ఆ గ్రామంలో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి బిల్లులు ప్రభుత్వానికి పంపిస్తే ఈ బిల్లులు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వము సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు మీ హయాంలో. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడం చెప్పేసి ఒకసారి రిమైండ్ చేస్తున్నా. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి. ఎన్నికలు దగ్గరకు వచ్చే 10 సంవత్సరాలు కూడా గడవకన్నా ముందే శతాబ్ది ఉత్సవాల పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు పేపర్ యాడ్, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్లలో, అదేవిధంగా సభల పేరుతో కొన్ని వందల కోట్లు మీరు దుబారా చేస్తారు. ఆ దుబారా చేస్తూ ఒక కొత్త స్కీమ్ పెట్టినారు, బీసీ బంధు అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టారు. బీసీ బంధు స్కీమ్ పెట్టి ఆ దళితులను ఏ విధంగా అయితే మోసం చేసినారో బీసీలను కూడా అదే విధంగా మోసం చేయడానికి ఆ బీసీ బంధు స్కీమ్ తీసుకొచ్చి ఊరికి కనీసం ఒక్కరు కూడా ఇవ్వలేదండి. ఒక్కరు కూడా ఇవ్వకుండా బీసీ బంధు మేము ఎలక్షన్ లో గెలవంగానే మీకు అందరికి బీసీ బంధు ₹1,00,000 ఇస్తామని ఒక ఆశ చూపించి మళ్ళీ బీసీల ఓటు కొలగొట్టే ప్రయత్నం చేసినారు. కానీ బీసీలు కొన్ని చైతన్యం పొందిన వాళ్ళు కాబట్టి మీకు ఓటు వేయకుండా మిమ్మల్ని మళ్ళీ అధికారం రాకుండా చేసినారు. పోనీ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడు వచ్చేసి పెద్ద హామీలు ఇచ్చినాడు, చాలా పెద్ద హామీలు ఇచ్చినాడు, ఆశలు చూపించినాడు. ఇన్ని ఆశలు చూపిస్తారే మార్పు కోసం సరే వేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇంతకంటే దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోసం చేస్తా ఉంది. డిసెంబర్ 9 దాటితే మీ అకౌంట్ లో ఇన్ని పైసలు పడతాయి, డిసెంబర్ 9 దాటితే రైతు భరోసా ఇంత పడుతుంది, డిసెంబర్ 9 దాటితే రైతు రుణమాఫీ 2 లక్షలు పడుతుంది, డిసెంబర్ 9 దాటంగానే అంటే 7 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా రవిశంకర్ గారు. 2,500 పడతాయి, డిసెంబర్ 9 దాటంగానే మీరు గ్యాస్ బండ ఫ్రీగా వస్తుందని చెప్పేసి అనేక అబద్ధపు హామీలు ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 దాటిన తర్వాత పెద్ద ఎంతగా మోసం చేసినట్టు పెద్ద చేయి చేసింది. కనీసం ఒక్క పథకాన్ని కూడా 100% 100% అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు పదే చెప్పుకుంటా ఉంటారు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసామని చెప్తా ఉంటారు. ఏమైనా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి రికార్డ్స్ ప్రకారం, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ రికార్డ్స్ ప్రకారం 60 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయి. అందులో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి మీ యొక్క కమిటీ, బ్యాంకర్స్ కమిటీ, అందులో మీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మీ మంత్రులు అందరూ ఉన్నారు. 40,00,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాల్సి ఉంటుందని చెప్పేసి 40 లక్షల మంది రైతులకి కావాల్సి ఉంటుందని చెప్పేసి చేస్తే మీరు చేసింది కేవలం 25 లక్షల మందికి. అందులో కూడా వీళ్ళు ఒక లోన్ వేవర్ అని ఒక పోర్టల్ పెట్టారు. ఆ లోన్ వేవర్ పోర్టల్లో కేవలం రుణమాఫీ జరిగిన వాళ్ళ లిస్ట్ మాత్రమే పెట్టినారు కానీ రుణమాఫీ జరగని వాళ్ళ లిస్ట్ ఎందుకు పెట్టలేదు? రుణమాఫీ ఎందుకు జరగలేదు? ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయా? వాళ్ళ ఆధార్ కార్డులో ఏమైనా పేర్లు మార్పు ఉన్నాయా? లేకపోతే పాస్బుక్ లో ఏమైనా తేడాలు ఉన్నాయా? అవన్నీ కూడా మీరు ఆ లిస్ట్ లో పెడితే ప్రజలు టెక్నికల్ గా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ కూడా చెప్తుంది. మరి దాన్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఒక్క విషయం కూడా చెప్పదలుచుకున్నా అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణకి కావాల్సింది కాంగ్రెస్ కాదు, తెలంగాణకు కావాల్సింది టిఆర్ఎస్ కాదు, కేసీఆర్ కాదు. తెలంగాణకు కావాల్సింది చిత్తశుద్ధి కలిగినటువంటి పార్టీ. తెలంగాణకు కావాల్సింది దోచుకునే పార్టీలు కాదు. తెలంగాణకు కావాల్సింది తలకాయ తాకట్టు పెట్టానా పర్వాలేదు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే పార్టీ కావాలి. అటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో చాలా చప్ప కింద నీరులాగా చాలా సైలెంట్ గా ఒక విప్లవం వస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ మహాన్యూస్ వేదిక నేను చెప్పదలుచుకున్నా. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇదే విధమైన పాలన కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అతి తొందరలో జరిగేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లు మాత్రం నాకు తెలిసి వీళ్ళు ఈ ఎలక్షన్లు ఇప్పుడే నిర్వహించరు. వీళ్ళకి కనీసము ఒక్క ఊర్లో కూడా ఒక సర్పంచ్ ని కూడా గెలిపించుకోవడానికి క్యాండిడేట్ దొరికినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు లేదా టిఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు క్యాండిడేట్లు కూడా దొరికినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎలక్షన్లు నిర్వహించరు. మళ్ళీ బీసీలను మోసం చేస్తుంది. 42% అయితే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండో, ఈ రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా మోసం చేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాష్ట్రంలో పరిస్థితులు లేవు. ఒక ఎంపీటీసీ క్యాండిడేట్ లేడు, ఒక సర్పంచ్ క్యాండిడేట్ లేడు, ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్ లేరు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు రావడానికి కూడా భయపడుతున్నారు. కాబట్టి మళ్ళీ బీసీలకు మోసం జరుగుతుంది. మళ్ళీ బీసీలకు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారంలో వాటా లేకుండా చేసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు మాట్లాడండి కూడా ఈ రాష్ట్రంలో పాలన చేయాలంటే కేవలం రెడ్డిలకే పాలన సాధ్యమవుతుంది, బీసీలకు సాధ్యం కాదు. ఎన్నోసార్లు సమావేశాల్లో మాట్లాడారు. ఆ విషయాన్ని నిజం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే విధంగా 2 సంవత్సరాలు విధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఓన్లీ బీసీల గురించే కాదు రవిశంకర్ గారు,
రవిశంకర్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు? ఇప్పటికే మీరు 72 లక్షల మంది రైతుల అకౌంట్స్ లో డబ్బులు వేశామని చెప్పారు అంటున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు డబ్బులు అసలు వేయలేదు, రుణమాఫీ జరగలేదు, స్థానిక సంస్థల నేపథ్యంలోనే ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి తీసుకొచ్చారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంటున్నారు. అట్లాగే బీసీలకు సంబంధించి ఏమీ చేయలేదు అని చెప్పి ఇప్పటి వరకు రవిశంకర్ గారు విమర్శించడం జరిగింది. ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా సాక్షిగా కేసీఆర్ గారి కామెంట్ లో రేవంత్ రెడ్డి గారు ఇది మెయిన్ టాపిక్. నాకు మీరు చెప్పింది అయితే యాక్చువల్ గా ఇంత ముందు. సో నేను ఏమనుకుంటున్నానంటే ఇవాళ మీరు గమనించండి, కేసీఆర్ గారు, నేను టాపిక్ లోనే మాట్లాడుతున్నాను ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. వేరే టాపిక్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే అసలు ఇవాళ మెయిన్ ప్రధానంగా కేసీఆర్ గారు ఏదైతే ఉందో సోషల్ మీడియా చూసుకొని కాగితం మీద పులులాగా బయటకు వచ్చి ఎగురుతున్నాడు కాబట్టి వాళ్ళ దాని గురించి ఎస్ మేడం ఒక్క నిమిషం భువన గారు. ఇవాళ ఆయన ఏమంటాడంటే కేసీఆర్ గారు తులం బంగారం కోసం మహిళలు ఆశపడి ఓటేసి గోసపడుతున్నారు అంటాడు. ఇది చాలా తప్పుడు మాట. కేసీఆర్ గారు దయచేసి మీరు విఘ్నతతోటి ఈ మాటను వాపస్ తీసుకోవాలి. ఎందుకంటే మహిళలను మీరు కించపరిచారు సాక్షాత్తు. దీన్ని కూడా నేను ఒక రాష్ట్ర అధికార ప్రతిగా దీన్ని కూడా మహిళా కమిషన్ కూడా ఆలోచించాలి. ఇలా మహిళల యొక్క మనోభావాల్ని వాళ్ళ ఆత్మశైర్యాన్ని అంత ఈజీగా చేసి మాట్లాడతారనేది నాకు కూడా బాధ అనిపిస్తుంది. తప్పిది. ఎందుకంటే ఇలా 50% అబౌవ్ మహిళలు ఉన్నారు. అంటే మీరు స్కీములు పెట్టినప్పుడు మీకు ఓటేస్తేనేమో కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ స్కీములు పెట్టినప్పుడు ఓటేస్తేనేమో వ్యక్తుల్ని దూషిస్తారా? ఏం న్యాయం అండి ఇది? ఎక్కడ ఆటవిక న్యాయం? బార్బేరీస్ లా ఈ రాష్ట్రం నడిచేది నాకు అర్థం కావట్లేదు. మీరున్నటువంటి 10 ఏళ్ల కాలంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా మీరు కల్లకుంట్ల రాజ్యాంగాన్ని అమలు పరిచారు. ఇప్పుడు కూడా కల్లకుంట్ల రాజ్యాంగం నడవాలంటే నడుస్తుందండి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ ఇలా చాలా తప్పు కేసీఆర్ గారు. మీరు దయచేసి మీరు అదే మళ్ళీ ఏమంటున్నారు? మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ చూడండి, మానుష్ ప్రధానికం. కేసీఆర్ గారు దానే నేను మాట్లాడుతున్నా. కేసీఆర్ గారు ఏమంటారు? అట్లా చేశారు, మహిళలు ఆశపడి గోసపడ్డారు అంటారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈయన ఎన్ని స్కీములు ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు? ఆ స్కీములకు ఆశపడ్డారు మీరు. ఈ స్కీములు అమలు చేయలేదు, అమలు చేయకుండా మనం ఉరికించుకుంటారు అంటే ఏంటి? ఎంతసేపటి స్కీముల గురించి పథకాల గురించేనా మీ ఆలోచన? మేము ఇచ్చిన పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇవాళ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, అభివృద్ధిని కూడా తీసుకొస్తున్నాం కదా. చూస్తున్నారు కదా తెలంగాణ ప్రజానికం. ఇవాళ 14 సంవత్సరాల కాలంలో మీరు కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రం మీద గజనీ మహమ్మద్ లాగా దండయాత్ర చేసిన ఆర్థిక వ్యవస్థ మీద మీరు దయచేసి మానేసి ప్రజానికైనా గమనించాలి. ఇవాళ అంటే కేసీఆర్ గారు 14 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి పడుకోలేసి ఇప్పుడు ఏమంటారంటే తెలంగాణ ప్రజలు మరొకసారి తెలంగాణ ఉద్యమం లాగా మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలి, అవసరమైతే మీరు ఆత్మ బలిదానాలు చేయాలి. ఎన్నాళ్ళు ఆత్మ బలిదానాలు చేయాలంటే తెలంగాణ ప్రజానికం మీ కుటుంబం కోసం ఆత్మ బలిదానాలు చేయాలంటారా? నేను అడుగుతున్నాను. అయిన వాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ అంటే తెలంగాణ అంటే ఇలా తెలంగాణ అంటే సబ్బండ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు అన్ని సబ్బండ వర్గాలు. ఇవాళ మీ ఫ్యామిలీ కోసం మళ్ళీ ఫైట్ చేయాలన్నా? మీరు ఇవాళ ఫామ్ హౌస్ నుంచి పడుకుని ఎందుకు బయటకు వచ్చారు? ఇప్పుడు ఎలక్షన్లోనే కూడా బయటకు వచ్చారు. సర్పంచ్ ఎలక్షన్లోనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు ఇప్పుడు మీరు పడుకోని లేసి దీన్ని ప్రజల మీద రుద్దితే ఎట్లా? మీరు చెప్పే మాటకి పొంతలు లేకుండా చెప్తున్నారు. మీరు ముస్లింలకు ఏం చేశారండి? మీరు ఏమంటారు? ఇమాంలకు కానీ మౌజాలకు కానీ శాలరీ ఇచ్చారంటారు. మేము వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇచ్చాము. మా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడ కూడా 4% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర ముస్లింలకి ఇలా కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో. మేడం ఒక్క నిమిషం ప్లీజ్, లెట్ మీ కంప్లీట్. టాపిక్ సంబంధం లేకుండా ఎటో వెళ్ళిపోయారు. వాస్తవంగా ఇందాక పశుపదాన్ని అన్నట్టుగా మీరు చెప్పిన టాపిక్ ఒకటి ఎటో వెళ్ళిపోయారు. ఇవాళ ఇంకొకటి కూడా చెప్తున్నారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో రాజశేఖర రెడ్డి గారు 2004లో కేంద్ర ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు ఒకేసారి 72,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసింది. ఇవాళ తెలంగాణ బడ్జెట్ ఎంత భువన గారు? 1,90,000 కోట్లు. 1,90,000 కోట్లలో 25,50,000 మంది రైతులకు సుమారు 21,000 కోట్ల రూపాయల పైన రుణమాఫీ జరిగింది. మీరు దయచేసి ప్రజానికం గమనించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో అంత బడ్జెట్ ఎక్కడైనా కేటాయించడం సాధ్యపడుతుందా? ఎస్, ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి అలా చేశారు. ఇలా వాళ్ళు కావాలి, ఎందుకంటే రైతులకు ఎక్కడ కూడా నష్టం పడద్దు. మీరు కేసీఆర్ గారు ఏం చేశారు? మీరు చేసింది ఏంటంటే మీరు రైతు రుణమాఫీ ఎన్ని సంవత్సరాలు చేశారు? ఇందాక మీరే చెప్పారు. విజయారాయ్ గారు ఏమన్నారంటే 20,30,000 కోట్లు 20,000 కోట్లు ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. మీరు లెక్క ఏంటి? 10 సంవత్సరాలు. మీరు ఇంద్రమ ఎన్ని ఇళ్ళు కేటాయించారండి 10 సంవత్సరాల కాలంలో? 1,60,000 ఇంద్రమ ఇళ్ళు 10 సంవత్సరాల కాలంలో కేటాయించారు. మీరు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇళ్లను మీరు ఏమైనా యాక్సెప్ట్ చేశారండి? కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మీరు యాక్సెప్ట్ చేశారా? చేయలేదు కదా. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఎవరు? మన పుణ్యానికి తీసుకురారండి కేంద్ర ప్రభుత్వం. మీకు అర్థం కావట్లేదు. మనకి శంకరం రవికుమార్ ఇవాళ ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా దాదాపు 40% ఉండే మనకి ఇంట్రెస్ట్ మీద వచ్చేటువంటి మనం కట్టిన పనుల. ఇవాళ దాన్ని 32% తగ్గించింది కేంద్ర ప్రభుత్వం కుట్రలో కుతంత్రాలు పని. మనం వచ్చిన దాంట్లో 80% ట్యాక్స్ కింద తీసుకొని 20% సర్ఛార్జీలు వేరే రకంగా తీసుకుంటుంది. దాదాపు 32% వస్తుంది కదా.
కేసీఆర్ గారు ఏదో దానికోసం పన్ను పన్నులు తీసుకోలేదు వస్తుంది. కదండి. శ్రీనివాస్ రెడ్డి ఇలా గారు కేంద్ర పన్ను ప్రభుత్వం ఆయన పన్నులు వస్తున్నారు కదా, రవికుమార్ గారు, ఆర్య గారు, రైతు బీమా ఎక్కడదండి? రైతు బీమా యాక్చువల్ గా రైతు బీమా ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి శేషభిషాలు పోకుండా మా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఎస్, మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఫసల్ బీమాని మేము కూడా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళ సొంతం కాదు, ఇంటి నుంచి ఇవ్వట్లేదు మోడీ గారు ఎవరు కూడా. ఇలా మన దగ్గర నుంచి వాటాలు పన్నుల రూపంలో పోయినా మనకు తిరిగి వస్తున్నాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇది యూనియన్ గవర్నమెంట్, చాలా స్పష్టంగా చెప్తాను, యూనియన్ గవర్నమెంట్ ఏంటంటే మనకి మళ్ళీ 32% మనం కట్టేటువంటి పన్నుల్లో ఎక్సైజ్ కావచ్చు, సుంకాలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రకరకాల ట్యాక్స్ రూపంలో తీసుకున్నట్టు ఇవాళ ఎందుకు వస్తుంది? ఇవాళ కేసీఆర్ గారు ఏమంటాడు, గొర్రెల కాపు ఎంత కుంభకోణం జరిగిందండి, గొర్రెల కుంభకోణం మీరు అందరూ చూశారు ప్రజలకు. ఒక్కొక్క బండి మీద 10 గొర్రెలు తీసుకుపోయినట్టు రాయలేదండి, మనకు తెలియదండి. చేప పిల్లల కుంభకోణం ఎంత జరిగిందని కేసీఆర్ గారు కామెంట్లు నేను చెప్తున్నాను కదా స్పష్టంగా. చేప పిల్లల కుంభకోణం ఎంత జరిగిందండి? ఇలా మత్స్యకారుల సోదరులు నిండా ముంచలేదా? ఇలా ఎంతమంది మత్స్యకారుల సోదరులు బాగుపడ్డారు నేను చూస్తున్నాం కదండి. మేము ప్రజల నుంచి తిరిగిన వాళ్ళం కదా, ఇక్కడ టీవీల ముందు కూర్చొని మాట్లాడటం కాదు కదా భువన గారు. ప్రజల యొక్క సమస్యల దగ్గరుండి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నోళ్ళం మేము, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు విన్నోళ్ళం మేము. ఊరికి ఇక్కడ కూర్చొని ట్వీట్లు రిట్వీట్లు కాదు కదా. మరి ప్రజల నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రజల నుంచి మరి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు? వస్తుంది దాని గూగుల్లో కొడుతూ వస్తుంది, దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చా చేయదు కాదని మీరే కొట్టండి, నేనేం చెప్పట్లేదు, ఇక్కడ నుంచి మీరే కొట్టండి, ఖచ్చితంగా చేయొచ్చు అని వస్తుంది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం చాలా డెవలప్ చెందింది. ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హ్యాక్ చేయొచ్చు. ఇలా మన మొబైల్ చూస్తున్నాం కదా, మనం ఎంత పెద్ద పెద్ద తెలుగు పిల్లల వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు చేసిందని దాని ఏందో ఇప్పుడు ఎలక్షన్ లో బయటకు వచ్చేసి నాకు 70% ప్రజలు మద్దతు తెలిపారు. ఏ మద్దతు తెలిపారు 70% నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ప్రధానికం ఇవ్వాలి. ఇంకొక విషయం, ఇవాళ ఎక్స్ అకౌంట్ ఎంతమంది తెలుసండి మీరు దయచేసి చెప్పండి. ఇవాళ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఫేమస్ ఎక్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేవు. అవి విద్యావంతులు కొంతమంది వాళ్ళు స్టూడెంట్స్ వాడుతున్నారు. ఇవాళ మీరు స్టూడెంట్ల మైండ్ లో తప్పుడు భావజాలం కలిగించాలని చెప్పేసి మీరు దాన్ని మ్యానిపులేట్ చేసి హ్యాక్ చేసి మీకు ఉన్నటువంటి బాట్ కానీ ఫేక్ అకౌంట్ ద్వారా మీరు చేశారు. అది మీకు తెలుసు, మీ ఆత్మాభిమానం మీకు తెలియని విషయం కాదు స్పష్టంగా. ఇవాళ మీరు చాలా స్ట్రాంగ్ గా ఇందాక ఒకటి అన్నారు రవికుమార్ గారు, సోషల్ మీడియా ఉంటే తప్పు లేదు, సోషల్ మీడియా ఉంటే విషయం చెప్పొద్దని చాలా స్పష్టంగా చెప్తున్నా. మీరు చేసింది చెప్పండి, మీరు ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి, మేమేం కాదనట్లే. డెమోక్రసీలో అందరికీ రైట్ ఉంది, కానీ మీరు విషయం చెప్పవాకండి దయచేసి. ప్రజలలో విద్యార్థుల్లో కానీ యువతలో కానీ మీరు ఆ విషయం నింపవాకండి. మీరు అధికారం దూరం అయిపోయి ఫ్రస్ట్రేషన్ నుండి ఇవాళ మీరు ప్రజలు రెచ్చగొట్టే ఉద్దేశం ఏంటంటే ఇక తిరుగుబాటు చేయాలంటారు కేసీఆర్ గారు. ఆ పెద్ద ఆ ఏజ్ ఇది అవసరం, ఏం తిరుగుబాటు చేయాలని నాకు అర్థం కావట్లేదు. ఎవరి మీద తిరుగుబాటు చేయాలని? మరి ఇప్పుడు ఎవరి మీద, ఇప్పుడు ఇంత ముందు ఏమో పాప ఆంధ్ర వాళ్ళ మీద తిరుగుబాటు చేయమన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ మీద తిరుగుబాటు. ఎప్పుడు తిరుగుబాటేనా? నీకు అధికారం ఉంటాడు సీట్ మీద, నీవు నీ ఫ్యామిలీ మొత్తం సీట్ మీద కూర్చుంటాడు. నీకు అధికారం లేకుండా తిరుగుబాట, ప్రతిపక్ష పాత్ర పోషించలేవా? మీకు వచ్చిందంట 1.6 ఆడు చెప్తున్నారు అన్న. డెమోక్రసీ ఎంత ఉంటుందండి? మేజర్ ఒక కోటి వచ్చినా గెలిచినట్టే. ఆ విషయం తెలియదండి. ప్రజాస్వామ్యాలు ఎంత ఉంటాయండి? శీర్షంగా ఉంటాయి ఇలా. ప్రజా డెమోక్రసీ ఏంది? by2+1 ఇదే సూత్రం ఉంటుంది. ఇలా సింపుల్ చెప్తాను, by2+1 ఉన్నటువంటి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్టే. లేదా ప్రిఫరెన్షియల్ ఆర్డర్ లో పైనుంచి తీసినప్పుడు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. దానికి మీకు 1% ఓట్లు 2% ఓట్లు ఎంత వస్తాయండి? పర్సెంట్ 2 వంతులు 3 వంతులు 100 ఓట్లలో 99 ఓట్లు ఎక్కడ పడవు డెమోక్రసీలో. ప్రపంచంలో ఎక్కడ నేను ఇల్లే చూడలే కూడా, అనంగా కూడా ఇల్లే. మీరు దయచేసి మీరు సోషల్ మీడియా వచ్చిందని చూసి దెబ్బలు దర్చుకోకండి, తొందరపడి ఏం అయిపోలేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు. మీరు ఇది బల్బు లాగా మీరు ఫీల్ అవుతున్నారు, ఇది బల్బు కాదు వాపండి కేసీఆర్ గారు. మీరు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ జరిగినా, ఎంపీటీ జరిగినా, జడ్పీ జరిగినా బరిగీసి పోట్లాడే శక్తి అలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే సొంత వాడిని ఎవరికి వాళ్ళ టవల్ వేసుకొని ఈ పార్టీ నాది అనుకుని కొట్లాడే బ్లడ్ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంది. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా అన్ని ఎంపీటీసీలు సర్పంచులు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని చాలా స్పష్టంగా నేను తెలియజేస్తాను. రైట్. విజయ్ గారు ఏమంటారు? మరి ఈ నెలాఖరికి భారీ బహిరంగ సభ పెడతాను అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. మరి అక్కడ ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని మార్చే విధంగా వ్యూహం పన్నుతున్నారా? ఈ వార్తలు కూడా బయట ప్రజలు అనుకుంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమంటారు? కేసీఆర్ గారు కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుండి ఎన్నికల అంటే 11 సంవత్సరాల నుండి తిట్టరాని తిట్లు, చెయ్యరాని అవమానాలన్నీ, ఒక వ్యక్తిగా చేయకూడని ముచ్చట్లన్నీ, చేయరాని పనులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు. అలాంటి వ్యక్తి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కావడం, అలాంటి వ్యక్తి ముఖాముఖిలో కూర్చొని సరి సమానంగా చూడడం అనేది మాకు నిజంగా కూడా అది పట్టదు. కాబట్టే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు మేము అసెంబ్లీకి వచ్చేది లేదు. ఇది క్లియర్. కేసీఆర్ గారు రారు. ఎందుకు? అసలు ముఖ్యమంత్రి కుర్చీకి అనర్హుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు అక్కడ. అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో అలాంటి మేటి నాయకులు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వచ్చేవాళ్ళు, మర్యాద ఇచ్చేవాళ్ళు. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు విలువ ఇవ్వకుండా
ఆయన అవాక్కులు చెవాక్కులు తన ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది ఒక యువ నాయకుడుగా ఆయనకు సమంజసమైన ముచ్చట కాదు. అంటే రెండవది, కేసీఆర్ గారు ఈరోజు మాట్లాడేది కరెక్ట్ గానే అనిపిస్తుందా? రవిశంకర్ గారు ఇది భారతీయ మహిళలకు జనతా పార్టీ ఇచ్చే గురించి చాలా పార్టీ చక్కగా అన్న, మాట్లాడిండ్రు. ఆ అట్లనే గురించి ఈ మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తెలంగాణ నేను మాట్లాడతా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినటువంటి శ్రీనివాస్ గారు, మీరు ఒక నిమిషం ఉండండి. రాజ్యాంగాన్ని ప్రియాంబిల్ ను టచ్ చేసినటువంటి చరిత్ర ఎవరిది? కాంగ్రెస్ ది. అలాగే ఈ రోజు 2014 నుండి కంటిన్యూగా మరి ఎన్నికలలో గెలుస్తున్నటువంటి మోదీ సర్కారు ఈ రోజు మరి నిజంగా కూడా లెక్క చేస్తే ఈ రోజు డాలరుకు రూపాయికి మరి తేడా ఎంత అనేది మనకి ఈ రోజు 35 రూపాయలు అధికంగా ఈ రోజు డాలరు విలువ పెరిగింది అని అంటే ఈ రోజు మరి దేశం అభివృద్ధి చెందుతున్నట్ట, దేశం అభివృద్ధి చెందనట్ట అనేది ప్రజలు ఆలోచన చేస్తూనే ఉన్నారు. అట్లనే ఈ రోజు అప్పుల గురించి మాట్లాడిన రవిశంకర్ గారు అంటే అప్పులు ఈ రోజు 181,000 కోట్ల రూపాయల అప్పు ఈ రోజు మోదీ గారు చేసిరు. ఎందుకు చేసిరండి? ఒకవైపు ఏమో వైబ్రాంట్ ఇండియా అని అంటూనే మెరుస్తున్నది భారతదేశం అంటే అప్పులు ఎందుకు చేసిరండి? మరి అంటే తెలంగాణ రైట్ విజయ్ గారు, విజయ్ గారు నేను అడిగిందేంటి, భారీ బహిరంగ సభకి కేసీఆర్ గారు వస్తారా, ప్లాన్ ఏంటి అని అడిగా. దానికి సమాధానం క్లుప్తంగా చెప్పండి. నేను ఫస్ట్ మనకి టైం కూడా లేదు. నేను జవాబు చెప్పకూడదా? నేను జవాబు చెప్పకూడదా? లేదు, భారీ బహిరంగ సభ నిన్న పెడతానని చెప్పారు కదా కేసీఆర్ గారు. నేను దాని గురించి అడుగుతున్నాను. పార్టీ UPA 1 UPA 2 ఏదైతే కేసీఆర్ గారు అన్నారు మీరు, కేసీఆర్ గారు పులిలా కలిసి రైట్ పశుపతి గారు మీరేమంటారు చెప్పండి. పశుపతి గారు అసలు ఈ రాహుల్ గాంధీ ఇంటికి తర్వాత సోనియా గాంధీ ఇంటికి పంపుతా ఉన్నారు. ఈ రోజు అది కాదండి టాపిక్. పశుపతి గారు చివరిగా మీరు చెప్పండి, కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? కాదండి ఎస్సీ విజయ్ గారు మీరు ఉండండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దయచేసి ఫ్యూచర్ లో కూడా మనం సబ్జెక్ట్ చెప్పాలి అని అనుకున్నప్పుడు డిస్కషన్ జరిగితే ప్రజలు కూడా ఎవరైనా అన్ని పార్టీల వాళ్ళకు విజయ్ గారు ప్లీజ్ మీరు క్వైట్ గా ఉండండి. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ 10 సంవత్సరాల చరిత్ర తీస్తారు, అది వేస్ట్ కదండి. ప్రజలకు వెళ్లాల్సిన మెసేజ్ వెళ్ళకుండా దయచేసి సహచర విజయ్ గారు ప్లీజ్ మీరు మిత్రులు కొంచెం సైలెంట్ గా ఉండండి. అయితే ఒకటే అండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ఉవ్వెత్తున ఎగిసి పడతా లేకపోతే గంభీరంగా వస్తా ప్రజా క్షేత్రంలోకి వెళ్ళిపోతా మీటింగ్ అంటే అది ఒక వాళ్ళు పకడ్బందీగా ఒక ప్లాన్ తోని స్థానిక సంస్థలు రాబోయే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మళ్ళీ బీజేపీ సోదరుడు అంటున్నాడు విజయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. పశుపతి గారు చెప్పేది సంస్థలు ఎన్నికలు ఏం పెట్టదు, స్థానిక సంస్థలు ఏం పెట్టదు అని అంటున్నారు. ఎందుకంటే తప్పకుండా వాళ్ళు కొంచెం 2 నెలలు కాకపోతే 3 నెలలు పెట్టచ్చు, 3 నెలలు కాకపోతే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము స్థానిక సంస్థలు లేట్ గా పెట్టే సందర్భాలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి ప్రత్యక్షంగా వస్తున్నారని ఒక సిటిజన్ గా మనం స్వాగతిద్దాం. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా రావడం మంచిది. కాకపోతే ఇప్పుడు ఆయన పెద్ద బహిరంగ సభ పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు తప్పకుండా వాళ్ళు వస్తారు. అది మా ఫిబ్రవరిలో కాకపోతే మార్చిలో వస్తారు, మార్చిలో కాకపోతే ఏప్రిల్ వస్తారు, తప్పకుండా వస్తారు. ప్రజల్లో ఎక్కడైతే వ్యతిరేక వర్గం ఉందో ప్రభుత్వాలు ఎప్పుడు చేసినా కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారు అధికారంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకత ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని లేకపోతే దళితులకు మాకు ముఖ్యమంత్రి ఎలా ఉందో వ్యతిరేకమైనటువంటి ప్రజానికాన్ని కూడగట్టుకొని వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రజానికాన్ని ఒక మూట కట్టి వాళ్ళు ప్రభావితం చేసే విధంగా రాజకీయాల్లోకి వెళ్తారు. అందులో కొత్తలో కొంత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పశుపతి గారు ఒక్క నిమిషం ఉండండి. విజయ్ గారు మనము ప్రజలకి ఒక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాము, కానీ మీరు అలా మాట్లాడుతూ ఉంటే ఏమీ అర్థం కాదు. ఇద్దరు మాట్లాడుతూ ఉంటే కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ బయటికి రాబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని తుదముట్టించే వరకు లోకల్ బాడీ ఎన్నికలలో మీరు చూడండి బ్రహ్మరథం ప్రజలు కేసీఆర్ గారికి పడతారు. కేసీఆర్ గారి పథకాలకు ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్న పథకాలకు బేరుజు వేస్తున్నారు. తేడా తెలిసిపోయింది ప్రజలకు. కాంగ్రెస్ అనవసరంగా మేము ఓట్లేసినాం రా బాబు అని చెప్పి చెంపలేసుకుంటా ఉన్నారు. తప్పైపోయింది రా బాబు అంటా ఉన్నారు. ఈ రోజు ఈ పీడన పాలన నుండి బయటి పడాలని చెప్పి కేసీఆర్ గారి పక్షాన్ని నిలబడబోతా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు అన్ని చూసి అన్ని అవకాశాలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి
సైలెంట్ గా కూర్చుంటే కూడా రైట్, ఓకే 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 విజయ్ గారు, ఓకే. రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాల మేము బయటకు వస్తాం, మీరు చూడండి మీ కథ ఏమైతుంది అనేది. ఈ రోజు సరే. భారతీయ జనతా పార్టీ అంటా ఉన్నది, భారతీయ జనతా పార్టీ శూన్యం. ఈ రోజు పునర్విభజనలో భాగంగా భారతీయ జనతా పార్టీ హామీ నెరవేర్చలేదు. విజయ్ గారు, రైట్, కేసీఆర్ గారు బయటకు వస్తారు, ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. ఓకే, రైట్ రైట్. హిందువుల మీద ఓట్లాడిగే భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని అభివృద్ధి చేయలే. ఒకవేళ ప్రధానమంత్రి విజయ్ గారు, మీరే ఇంత సుదీర్ఘంగా మాట్లాడితే నేను మిగిలిన వాళ్ళని ఏం అడగాలి? రైట్, పశుపతి గారు. చెప్పండి సార్, కేసీఆర్ గారు తప్పకుండా బయటికి వస్తారు, ప్రజల్లో కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తాము అని చెప్పి విజయారి గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశాభావాలే, అది రాజకీయ పార్టీలకు ఉండాల్సిన లక్ష్యం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకులను ఉత్సాహపరచడం కోసం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడడంలో తప్పులేదు, వాళ్ళు ఆ ప్రయత్నం చేయొచ్చు. అయితే గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి ఫెయిల్యూర్స్, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో నిరుద్యోగులను, లేకపోతే దళితులను, లేకపోతే మహిళలకు కొంత రిజర్వేషన్ చేయలేదని ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా 100% ఎక్కడ జస్టిఫై చేయరండి. ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రత్యక్షంగా ఇప్పుడు ఆయన కళ్ళ ముందు ఏంటి అంటే, ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయి, నెక్స్ట్ కొంతమందికి రైతు రుణమాఫీ రాలేదు, ఈ రైతు బంధు రాలేదు, ఇవన్నీ కొన్ని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు రాలేదో, ఎవరైతే మహిళలు వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఇలాంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలను అందరినీ ఒక మూట కట్టేసి ఒక మమేకం చేసి ఏకం చేసి స్థానిక సంస్థలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన ఒక రాజకీయ పార్టీగా మనము వీ డోంట్ హావ్ రైట్ టు స్టాప్ హిమ్. కానీ ఎంతవరకు వాళ్ళకు ఉంటుంది? వీళ్ళు అంటున్నట్టుగా, ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా బీసీలకు ఏం చేయలేదు అని చెప్తున్నారు, స్థానిక సంస్థల విషయం చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎన్ బీఆర్ఎస్ పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్లు 32 మంది బీసీలు ఉన్నారండి. 32 మందిలో 20 మంది మహిళలు బీసీలు ఉన్నారండి జిల్లా పరిషత్ చైర్మన్లు. అంటే స్థానిక సంస్థల మీద సమస్యల మీద ఆయన పోరాటం చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారనో, లేకపోతే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారనేటువంటి సంకేతాలు ఉన్నటువంటి సందర్భంలో ప్రజల్ని మమైక్యం చేయాలి, ప్రజలను ఆలోచన చేయాలి, ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు అందరి విషయంలో ప్రశ్నిస్తే సంతోషమే. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు, మీరు రండి శాసనసభకు రండి, మీరు సూచించండి అని అన్నారు. అప్పుడు స్వాగతించారు వాళ్ళు కూడా. సరే, ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా వాళ్ళ ఒక వ్యూహాత్మకమైనటువంటి మూమెంట్ అయితే తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో వాళ్ళు ఎప్పుడు ప్రత్యక్షంగా అంటే ఈ స్థానిక సంస్థల తర్వాత ఇంకేం ఉండేయండి. అందుకని ఫైనల్ గా రవిశంకర్ గారు ఒక్క మాటలో మీరు చెప్పాలండి, ఏమంటారు? గారు మాట్లాడింది నిన్ననే కేసీఆర్ గారు కుంభకర్ణుడి నిద్రల నుంచి బయటకు వచ్చినట్టుగా మాట్లాడారు. మళ్ళీ అదే పిట్టల ద్వారా మాట్లాడినట్టు పిట్టల ద్వారా భాష మాట్లాడిండు. ఆయన అంతకుముందు ఉద్యమంలో కూడా ఇదే విధంగా చేస్తుండే. అంటే 3 నెలలు 6 నెలలు పోయి ఫామ్ హౌస్ లో పండుకుంటుండే. పండుకున్నప్పుడు ఏమైతుండే, ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీస్ కావచ్చు, లేకపోతే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీస్ కావచ్చు, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉండే. పంటలు పండిస్తున్నాము అని చెప్పి కేసీఆర్ అనడం జరిగింది. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు, డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. విజయారి గారు థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. పశుపతి గారు మీ విశ్లేషణ అందించినందుకు